అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కోలీవుడ్ స్టార్ సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ నటిస్తున్న ప్రాజెక్టులో ఒకటి కరుప్పు. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ RJ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్కు మంచి స్పందన వస్తుంది. ఓరమాసు బీట్తో సాగుతున్న కరుప్పు ఫస్ట్ సింగిల్ గాడ్ మోడ్ నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ చిత్రాన్ని 2023 జనవరి 23న విడుదల చేయాలని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తూ ఉండగా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. కరుపు పోస్ట్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. తాజా టాక్ ప్రకారం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను పాపులర్ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకోగా శాటిలైట్ రైట్స్ను జీ తమిళ్ ఛానల్ రికార్డు ధరకు కొనుగోలు చేసిందని ఇన్సైడ్ టాక్. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మొత్తానికి ఇంకా విడుదల తేదీ ఫైనల్ కాకముందే పోస్ట్ థియేట్రికల్ రైట్స్ విషయంలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తుంది. ఈ మూవీలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. చాలా కాలం తర్వాత సూర్య త్రిష కాంబోలో వస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై SR ప్రకాష్ బాబు, SR బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి అభ్యాంకర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. భారతీయ సినీ ప్రపంచాన్ని ఓ ఊపిన కాంతార చాప్టర్ 1 మరోసారి వార్తల్లో నిలిచింది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ ప్రీక్వెల్ 2022లో విడుదలైన కాంతార కథకు ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రంకి అన్ని వర్గాల ప్రజలు ఆదరణ చూపించడంతో భారీ విజయాన్ని సాధించింది. విడుదలతోనే దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం మొత్తం కలెక్షన్లు 800 కోట్లను దాటాయి. విమర్శకులు, ప్రేక్షకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్లో అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండగా హిందీ వర్షన్ మాత్రం ఆలస్యంగా వచ్చింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం హిందీ వర్షన్ థియేటర్ రిలీజ్ తర్వాత కనీసం 8 వారాలు పూర్తయిన తర్వాతే OTTలో విడుదల చేసేందుకు అనుమతి ఉంటుంది. ఆ ప్రకారం ఇప్పుడు హిందీ డబ్బింగ్ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలోనే కాదు, ఉత్తర భారత ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్లోనే 200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించడం విశేషం. ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిబ్లీగంజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు హరిణ్య మెడలో 3 ముళ్ళు వేశారు. గురువారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. RRR సినిమాలోని నాటు నాటు పాటకు రాహుల్ సిబ్లీగంజ్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ పాటను రాహుల్ సిబ్లీగంజ్ కాలభైరవతో కలిసి పాడారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన నెట్ఫ్లిక్స్ మెగా హిట్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ చివరి సీజన్ 5 ఎట్టకేలకు OTTలోకి వచ్చేస్తుంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఈ సిరీస్ నుంచి ఫైనల్ సీజన్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పేరుతో విడుదలైన ఈ చివరి సీజన్ని నెట్ఫ్లిక్స్ 3 భాగాలుగా ప్రేక్షకులకు అందించనుంది. నవంబర్ 27 నుంచి వాల్యూమ్ 1 మొదటి 4 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతూ ఉండగా వాల్యూమ్ 2 తర్వాత 3 ఎపిసోడ్స్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 26, 2025న విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్ సహా 25కు పైగా భాషల్లో డబ్బింగ్ అయి అందుబాటులో ఉన్న ఈ సిరీస్ కోసం భారతీయ అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఉరి చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం దురంధర్. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లోకి రానుండగా ఈ చిత్రం రన్ టైంకి సంబంధించిన విషయం ఆసక్తిగా మారింది. బాలీవుడ్ సినిమా కథనాల ప్రకారం ఈ సినిమా రన్ టైం దాదాపు 3 గంటల 32 నిమిషాలుగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న భారతీయ చిత్రాలు దురంధర్ కూడా ఒకటిగా నిలవనుంది. మరోవైపు దురంధర్ చిత్రం మేజర్ మోహిత్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుందంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు ఆదిత్య ధర్ తాజాగా స్పందించారు. ఇది ఒక్కరి బయోపిక్ కాదు. భవిష్యత్తులో మేజర్ మోహిత్ శర్మ గారిపై బయోపిక్ తీయాల్సి వస్తే వారి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని అధికారికంగా ప్రకటిస్తాను. దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఆ బయోపిక్ను చాలా గౌరవంగా, పద్ధతిగా రూపొందిస్తా. అయితే దురంధర్ చిత్రంలో మాత్రం మేజర్ మోహిత్ శర్మ గారి జీవితాన్ని చూపించలేదు అని ఆదిత్య చెప్పుకొచ్చాడు.
RX-100 మహాసముద్రం మంగళవారం చేసింది 3 సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకులలో అజయ్ భూపతి ఒకరు. మొదటి సినిమా RX-100తో సూపర్ హిట్ కొట్టి అంచనాలు పెంచిన అజయ్ ఆ తర్వాత మహాసముద్రంతో నిరాశపరిచాడు. అయితే రీసెంట్గా మంగళవారంతో తిరిగి ఫామ్లోకి వచ్చి తన ఖాతాలో మరో క్రేజీ హిట్ను వేసుకున్నారు. అయితే మంగళవారం విడుదలై దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్ను పట్టాలెక్కించలేదు. దీంతో ఆయన తర్వాత సినిమా ఏంటనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం శ్రీనివాస మంగాపురం. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ని చిత్ర బృందం విడుదల చేస్తుంది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమా కూడా లవ్ అండ్ మిస్టరీ బ్యాక్ డ్రాప్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన కమిటీ కుర్రోలు చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరిసింది. గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. ఈ ఏడాది ఆగస్టు 9న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్తో రూపొంది అనూహ్య విజయాన్ని అందుకుంది. కొత్త నటీనటులు సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాజరాజు ప్రధాన పాత్రలలో నటించారు. నిహారిక కొణితల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించగా యదువంశీ దర్శకత్వం వహించారు. అనుదీప్ దేవ్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఇఫీ వంటి ప్రతిష్టాత్మక వేదికపై ప్రదర్శితం కావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది. నటి నిర్మాత మంచు లక్ష్మి తన కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. తన కుటుంబం మళ్లీ మునుపటిలా సంతోషంగా కలిసిపోవాలని ఆకాంక్షిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నా కుటుంబం అంతా మళ్లీ సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటాను. ప్రతి కుటుంబంలో గొడవలు సహజం, కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి అందరూ ఒకటిగా ఉండాలి. మన భారతీయ కుటుంబాల్లో గొడవలు వస్తే మళ్లీ కలవకూడదనే మొండి పట్టుదలతో ఉంటారు. కానీ కష్టకాలంలో మనకు అండగా నిలిచేది రక్త సంబంధీకులే. వారితో కలిసి ఉండటానికి ఎంతటి పోరాటమైనా చేయాలి, కానీ దూరం పెంచుకోకూడదు అన్నారు లక్ష్మి. అక్కినేని కుటుంబంలో గత కొంతకాలంగా పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం 2024 డిసెంబర్లో జరగ్గా చిన్న కుమారుడు అఖిల్ తన ప్రేయసి జైనబ్ రవ్జీని ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కోడళ్ల రాకతో ఇంట్లో వెళ్లి విరిసిన సంతోషం గురించి నటి అమల అక్కినేని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అమల మాట్లాడుతూ అత్తగా మారడం చాలా అద్భుతమైన అనుభూతి. నాకిద్దరు మంచి కోడళ్లు దొరికారు అన్నారు. నాగచైతన్య భార్య శోభిత గురించి చెబుతూ శోభిత చాలా ప్రతిభావంతురాలు, స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఆమెతో సమయం గడపడం నాకెంతో ఇష్టమని ప్రశంసించారు. ఇక చిన్న కోడలు జైనబ్ గురించి మాట్లాడుతూ జైనబ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆమె తన రంగంలో నిష్ణాతురాలు. జైనబ్ రాకతో మా హిందూ కుటుంబంలోకి ఇస్లాం సంప్రదాయం కూడా వచ్చింది. ఇది ఎంతో అందమైన విషయమని అమల వివరించారు. తమ కుటుంబంలోని విభిన్న ఆధ్యాత్మిక మార్గాల గురించి కూడా అమల పంచుకున్నారు. మా మావయ్య గారు పనినే దైవంగా భావించేవారు. నేను బౌద్ధ బోధనలు విపాసన పాటిస్తాను. ఇప్పుడు మా ఇంట్లోకి ఇస్లాం కూడా వచ్చింది. మేమంతా మా నమ్మకాల పట్ల నిజాయితీగా ఉంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటాం. ఇదే మా కుటుంబంలోని ప్రత్యేకత అని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబంలోని ఉన్నత విలువలను తెలియజేస్తున్నాయి. తమిళ బిగ్ బాస్ ఫేమ్ నటి సంయుక్త షణ్ముగనాథన్, క్రికెటర్ అనిరుద్ధ శ్రీకాంత్ గురువారం వివాహ బంధంతో ఒకటయ్యారు. భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడే అనిరుద్ధ శ్రీకాంత్. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలను, పెళ్లికి సిద్ధమవుతున్న వీడియోలను పంచుకున్నారు. ఈ వీడియోలో సంయుక్త స్నేహితురాలు ప్రముఖ టీవీ ప్రెజెంటర్ భావన బాలకృష్ణన్ మాట్లాడుతూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కొన్నిసార్లు భిన్న మనస్తత్వాలు ఆకర్షితులవుతాయి, కొన్నిసార్లు ఒకేలాంటి వాళ్ళు కలుస్తారు. కానీ స్నేహితులుగా ఒకరికొకరు తోడుగా నిలిచి ఒకరినొకరు ఓదార్చుకున్న జంట అనిరుద్ధ, సంయుక్త. మీ ఇద్దరికి అందమైన జీవితం లభించాలని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు. ఇక బిగ్ బాస్ షోతో సంయుక్త బాగా పాపులర్ అయ్యారు. ఇటీవలే ఆమె నటించిన మద్రాస్ మాఫియా కంపెనీ అనే తమిళ చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపించారు. మరోవైపు అనిరుద్ధ క్రికెటర్గా, స్పోర్ట్స్ కామెంటేటర్గా రాణిస్తున్నారు. కాగా తాను అనిరుద్ధతో డేటింగ్లో ఉన్నట్లు ఈ ఏడాది ఆగస్టులోని సంయుక్త తన సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా వెల్లడించారు. ఇటకేలకు వీరి ప్రేమ పెళ్లి బంధంగా మారడంతో అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రముఖులు వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఇటీవల అధికమయ్యాయి. దీని కారణంగా వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరాఠీ నటి గిరిజా ఓక్ తనకు ఎదురవుతున్న చేదు అనుభవాలను పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరాఠీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన గిరిజా ఓక్ ఇటీవల ఒక చిన్న వీడియో క్లిప్తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. దీంతో ఆమెను అనుసరించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అయితే ఆ పాపులారిటీ సినిమా అవకాశాలు తీసుకురాకపోగా తీవ్రమైన వేధింపులను తెచ్చిపెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీ వల్ల జీవితంలో పెద్దగా మార్పు రాలేదని, కానీ అసభ్యకరమైన కామెంట్స్, మెసేజ్లు మాత్రం విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీ రేట్ ఎంత, ఒక గంటకి ఎంత తీసుకుంటావు లాంటి నీచమైన సందేశాలు రోజు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆన్లైన్లో ఇలా ప్రవర్తించే వాళ్ళే బయట కనిపిస్తే కనీసం కన్నెత్తి కూడా చూడాలని ఎంతో గౌరవంగా మాట్లాడతారని చెప్పారు. కానీ ఆన్లైన్లో మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని గిరిజ ఆవేదన చెందారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ వేధింపులపై మరోసారి చర్చకు దారితీశాయి. యంగ్ టాలెంటెడ్ నరేష్ అగస్త్య హీరోగా చైతన్య గండికోట దర్శకత్వంలో డాక్టర్ ఎం రాజేంద్ర నిర్మాణంలో ఒక కొత్త చిత్రం రూపొందుతుంది. శ్రేయ రుక్మిణి హీరోయిన్గా నటిస్తున్నారు. జీనీ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. గ్రాండ్గా జరిగిన ముహూర్త కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ సునీల్ శర్మ, అతని భార్య శాలిని శర్మ మేకర్స్కి స్క్రిప్ట్ అందించారు. హీరో శ్రీ విష్ణు క్లాప్ కొట్టారు. రఘుబాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా డైరెక్టర్ బి గోపాల్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పలువురు ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. స్టార్ కంపోజర్ మికీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైరా స్టూడియోస్తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తేజ, వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్, వేద జలంధర్ హీరోయిన్స్గా పరిచయం అవుతున్నారు. తిమ్మరాజుపల్లి టీవీ చిత్రంతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. తాజాగా ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ వంశీ కాంతరేఖన ఈ సినిమా కోసం చార్ట్ బస్టర్ సాంగ్స్ చేశారు. తమ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వస్తున్నట్టు కిరణ్ అబ్బవరం అనౌన్స్ చేసిన వీడియో ప్రోమో ఆకట్టుకుంటుంది. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా రూపొందుతున్న చిత్రం అనకనగా ఒక రాజు. ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. భీమవరం బల్మా పేరుతో వచ్చిన ఈ పాట కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మాస్ ప్రేక్షకులతో పాటు యువత మెచ్చేలా భీమవరం బల్మా గీతం ఉంది. ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్ పొలిశెట్టి తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. వినోదాన్ని పంచడంలోనే కాదు, పాటను ఆలపించడంలోనూ దిట్ట అనిపించుకున్నారు. కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన నృత్య ప్రదర్శన కట్టిపడేసింది. ఇద్దరి జోడీ చక్కగా కుదిరి పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. మికీ జే మేయర్ సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. విన్న వెంటనే శ్రోతల మనసు దోచుకొని వారిచే కాలు కదిపించేలా ఆయన స్వరపరిచిన తీరు మెప్పించింది. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకునేలా ఉంది. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో ఎంతో అందంగా, అర్థవంతంగా పాటను రచించారు. నవీన్ పొలిశెట్టితో కలిసి గాయని నూతన మోహన్ అద్భుతంగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట థియేటర్లలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది అనడంలో సందేహం లేదు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కానుందంటూ భీమవరం బల్మా అంటూ సాగే ఈ పాటను భీమవరంలోనే రిలీజ్ చేయడం విశేషం. కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వాహ్ వాతియార్ ఇప్పటికే తమిళంలో మంచి క్రేజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాను దర్శకుడు నలన్ కుమారస్వామి డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్తో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లాంచ్ను ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఎక్స్ వేదికగా అనిల్ రావిపూడి అన్నగారు వస్తారు చిత్ర టీజర్ను నవంబర్ 28న సాయంత్రం 5:04 రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
అవినాష్ తిరువీధుల హీరోగా దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా వానర. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. నందు ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. వానర చిత్రాన్ని శంతనూపతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్పై అవినాష్ బుయాని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న వానర సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతుంది. తాజాగా వానర సినిమా టీజర్ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీకి ఇట్స్ ఫస్ట్ మూవీ, అందుకే న్యూ కమర్ అన్నాను. బట్ ఎవరు ఎంత సీనియర్ అయినా, ఎంత కొత్త యాక్టర్ అయినా, ఏ సినిమాకి ఆ సినిమాకి అతను న్యూ కమరే. సినిమా హిట్ అయినా అదే కష్టపడతాం, సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకి అదే కష్టపడతాం. సో అండ్ అదేవిధంగా ఇందాక ఒకరు చెప్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా అలా ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సినిమా అని ఒక దాంట్లో పెద్ద చిన్న లేదండి. అండ్ ఎస్పెషలీ ఈ రోజుల్లో అసలు లేదు. గుడ్ కంటెంట్ ఉందా లేదా, ప్రజలకు నచ్చిందా లేదా అనేది మ్యాటరు. అక్కడ ఎవరున్నా సరే సినిమా బాగాలేదని వస్తే ఈవినింగ్ షోకి కూడా దిక్కులేని పరిస్థితి. సో కంటెంట్ బాగుండాలి, సినిమా బాగుండాలి. సో చిన్న పెద్ద అనేది లేదు. తెలుగు, తమిళ్, హిందీ సినిమా లేదు. వేరే ఇండియన్ సినిమా వచ్చేసింది, పాన్ ఇండియన్ ఫిల్మ్ లాగా. అండ్ తమ్ముడు కూడా, స్వామి కూడా ఎంతో కష్టపడి, ఇట్స్ నాట్ ఎ జోక్, యాక్ట్ చేస్తూ అది ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో ఇంత ఉండి కొంచెం టెక్నికల్గా తెలిసినా కూడా నన్ను డైరెక్ట్ చేయమంటే ఫస్ట్ చేయి వణుకుతుంది. ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, స్వామి. మీరు తప్పకుండా యుల్ సీ గ్రేట్ హైట్స్. అండ్ ఎప్పుడైనా ఎవరికైనా పనిలో కావాల్సింది ఆ డెడికేషన్ ఆన్ ద వర్క్. అండ్ అది 100% నీలో ఉంది. అండ్ ఎవరైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫీల్డ్లో, వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ కొడుకు వాళ్ళ ఫీల్డ్లో రావాలని తపన పడడం, ఇవన్నీ చేయడం యూజువల్గా తండ్రి తపన, అది కామన్, ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. కాకపోతే కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయి MBA చదివి ఎక్కడ యూఎస్లో బాగా సెటిల్ అయ్యి, అవన్నీ కాకుండా లేదు నాన్న నాకు సినిమా చేయాలని ఉంది అని చెప్పంగానే ఆ తండ్రిని నిలబడి సపోర్ట్ చేశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియలీ గ్రేట్ మీరు. అలాగే నాకు తెలుసు మీ గురించి, మీరు హీరో అవుదాం, ఒక పెద్ద మంచి ఆర్టిస్ట్ అవుదాం అని వచ్చారు. ఆ 30 years మీ కళ, మిగతా నెక్స్ట్ 30 years మీ అబ్బాయి నిలబడాలి సినిమా ఇండస్ట్రీలో రావాలని వచ్చారు. హియర్ ఈజ్ యువర్ సన్ టుడే స్టాండింగ్ స్టేజ్ మీద అండి. వన్ ఆఫ్ యువర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ డే. అండ్ అండ్ మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నానండి. రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ ఫర్ ఎ గ్రేట్ ఫాదర్. ఇందాక వాళ్ళ అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఆయన వెనకాల ఎయిట్ చేసుకుంటూ ఉన్నారు చాలా హ్యాపీనెస్తో. అది చూస్తూ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. సో పుత్రోత్సాహం ఖచ్చితంగా. అండ్ అలాగే ప్రతి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ లైఫ్లో హీరో ఎవరు అంటే నాన్ననే. సో ఇప్పుడు కొడుకుని హీరోగా చూస్తున్నారు, అది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫాదర్. అయ్యో సాధించారండి మొత్తానికి. సూపర్. రండి సార్, ఇక్కడ వెళ్ళిపోయింది. మీ అబ్బాయి పక్కన ఉండండి, అటు వచ్చి చెప్తారు. మీరే మెయిన్ హీరో అని. అలాగే పేరున హర్ష, గుంటూరు రోడ్ నుంచి, నో హిమ్, సచ్ ఎ స్వీట్ హార్ట్. అండ్ రమేష్ గారి గురించి చెప్పాలంటే ఇప్పటి నుంచి కాదు, మాది ద బిందాస్ అంది నోకియా అదంతా ఓకేలే, అది వేరే చరిత్ర. ఆ నోకియా అప్పుడు నువ్వు అక్కడ బ్యాంకాక్లో ఏం చేసావు చెప్పనా? వద్దా? షూటింగ్ చేసాం. సో పేరున సార్. అండ్ గ్రేట్ స్క్రిప్ట్ అండి, ఐ హర్డ్ ద స్క్రిప్ట్, నేను కొంచెం చూశాను సినిమా, గ్రేట్ జాబ్. అండ్ ప్రొడ్యూసర్ గారు స్వామి, మీరు ఒక ఫ్రెండ్ కోసం ఎక్కడో యూఎస్లో ఉండి హ్యాపీగా అక్కడ పిజ్జా బర్గర్లు తింటూ హ్యాపీగా ఉండిపోకుండా మళ్ళీ మన మట్టి గుర్తుకొచ్చి, ఒక మిత్రుడు గుర్తుకొచ్చి, మిత్రుడి కోసం అంత దూరం ట్రావెల్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ స్వామి. మీలాంటి మిత్రులు ప్రతి ఒక్కరికి ఉండాలి. రే వింటున్నారా నా ఫ్రెండ్స్, ఏడ్రా మీరంతా, అందరూ ఎవ్రీబడి, ఆల్ మై ఫ్రెండ్స్ కమ్ టు మై రూమ్ టుడే మాట్లాడారు. అలాగే సాయి గారు, స్వామి, మేము కలిసి చేయాల్సి అనుకున్న సినిమా అహం బ్రహ్మాస్మి, అది స్వామి చెప్పలేదు, నేను చెప్తున్నాను.
తప్పకుండా ఆ సినిమాను కూడా మళ్ళీ ముందు తీసుకొస్తాం స్వామి బ్లెస్సింగ్స్తో త్వరలో. అలా పేరు పేరు అదిగో చోటా గారు మై ఫేవరెట్. భైరవం కలిసి చేసాం, అంతకుముందు నుంచి నాకు ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ఈ సినిమా లాస్ట్ ఇయర్ వెళ్ళి చూసినప్పుడు కూడా ఎవరు ఎడిట్ చేస్తున్నారని చెప్పగానే చోటా గారు అన్నారు, అయితే నువ్వు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నావు, హ్యాపీ అన్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి మై బ్రదర్. ఇంకా మా శివాజీ గారు మై ఫేవరెట్. అండ్ సినిమా చూసినప్పుడు చూశానన్నా ఆ సీన్లో ఏదైతే ఎమోషనల్ సీన్ ఉందో, నేను ఎడిట్ షూట్ చూస్తూ ఐ వాజ్ రియలీ మూడ్ అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ప్రతి ఒక్కరు కష్టపడారు. కొత్త సినిమా, కొత్త టెక్నీషియన్స్ అండ్ సీనియర్ టెక్నీషియన్స్ అండ్ కొత్త డైరెక్టరు, కొత్త హీరో, ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ పేరు పెట్టిన అండ్ డిఓపి సార్ గ్రేట్ వర్క్. అండ్ అలాగే మ్యూజిక్ కూడా ఆర్ఆర్ చూస్తేనే తెలుస్తుంది. మన సాగర్ కొట్టారు, మన మ్యూజిక్ బ్రహ్మ మనీష్ శర్మ గారు అబ్బాయి. సో ఆబ్వియస్లీ మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈరోజు హీస్ మిస్సింగ్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ సూపర్ డూపర్ సక్సెస్. స్టార్టింగ్లో మూవీ తీస్తున్నప్పుడు మా మైండ్లో ఒక మూవీ తీస్తున్నాము, ఒక చిన్న మూవీ తీస్తున్నాము, కొత్త హీరో కొత్త డైరెక్టర్ అని ఉండి, స్లోగా ఎట్లయింది అంటే ఇట్లానే క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతుంటే ఎవరు మూవీ తీస్తున్నామంటే అవునా ఎవరు రైటర్ అంటే సాయి మాధవ్ బుర్రా గారు. చిన్న సినిమా తీస్తున్నామని చెప్తుండే అప్పుడు, ఓ చిన్న మూవీ తీస్తున్నాం, ఎవరు రైటర్ అంటే సాయి మాధవ్ బుర్రా గారు. ఎడిటర్ ఎవరు అంటే చోటా కే ప్రసాద్ గారు. చిన్న సినిమా అంటారు ఏంది అని అంటే మాకు అప్పుడు చిన్న సినిమానే ఉండే, కానీ అది స్లోగా అలా అలా పెరుగుతూ వీళ్ళందరి సపోర్ట్తోని నవ్ ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ఫిలిం, నాట్ ఎ బిగ్గర్ ఫిలిం బట్ ఎ బిగ్ ఫిలిం. మేము మా కెపాసిటీలో వీ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ ఫిలిం అండ్ ష్యూర్గా యూ విల్ ఎంజాయ్ ద మూవీ వెన్ యూ వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు మంచు మనోజ్ గారు వచ్చి అసలు ఏ అవసరం లేదండి సార్, మా అన్నకి ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నిన్న మెసేజ్ చేస్తే ఈరోజు వస్తా అని చెప్పారు. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఒక్కసారి రిక్వెస్ట్ ప్లీజ్ అన్న ఒక్కసారి వచ్చిపోండి అంటే డన్ తమ్ముడు నేను వచ్చిపోతా, హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్తా అన్నారు. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గివ్స్ టు ద యంగ్స్టర్స్ ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ నేను చెప్పడం కాదు, యూ హెవ్ బీన్ వాచింగ్ హిమ్. రీసెంట్గా రాజు వెచ్ రాంబాయ్లో సపోర్ట్ చేశారు, ఇప్పుడు మనకి. అండ్ హోప్ఫుల్లీ హ్యాండ్ అదే కంటిన్యూ అవుతుంది మాకు కూడా. అండ్ సక్సెస్ కొడతామని అనుకుంటున్నాము. విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ. సో ఖచ్చితంగా టీజర్ ని చూస్తే సారీ అసలు మా హీరో గురించి చెప్పడం ఫ్రెండ్ గురించి చెప్పడం మర్చిపోయారు. అసలు మర్చిపోయాను. అండ్ దిస్ గాయ్ అండి అవినాష్, ఐ హావ్ నోన్ హిమ్ సిన్స్ 9th క్లాస్ అండి. నాకు 9th క్లాస్ ఉన్నప్పుడు ఇద్దరం సేమ్ స్కూల్, ఇంటర్, బీటెక్. యూఎస్కి రాలేదు, నేను వెళ్ళిపోయాను. తర్వాత సినిమా తీస్తా అంటే మళ్ళీ వచ్చేసినాను. వచ్చి ఇంకా అలా స్టార్ట్ అయిన జర్నీ మాది. ఈ సినిమాని చాలా పెద్ద సినిమా చేస్తుంది ఆటోమేటిక్గా. చూడటానికి చిన్న సినిమాలా కనిపిస్తుంది కానివ్వండి, రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది. సమస్య లేదు సార్, నేను చూశాను. నిజంగా సినిమా అంటే విపరీతమైనటువంటి ప్యాషన్తో, పిచ్చితో ఏవైనా సరే సినిమా చేయాలి, వాళ్ళలో ఉండే ఆలోచనలు మొత్తం ప్రేక్షకులకి చూపించాలి, మేమేంటో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి అనేటువంటి ఒక పిచ్చితో చేసినటువంటి సినిమా అండి ఇది. సో ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే సీనియర్సు అని చెప్పేవాళ్ళు కూడా ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ నాకు కూడా ఇన్స్పిరేషన్. ఈ సినిమాకి పనిచేసిన చాలామంది కంటే నేను కొంచెం సీనియర్నే. నాకు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్గా నేను భావిస్తున్నాను. నిజంగా అంత పిచ్చితో, అంత ప్యాషన్తో ఈ సినిమా చేశారు. ఒక అద్భుతమైనటువంటి పాయింట్ చాలా మంచి పాయింట్. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగా చేశారు. ముఖ్యంగా శివాజీ రాజా గారండి, ఆయన చేసినటువంటి క్యారెక్టరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చాలా తృప్తిగా శివాజీ రాజా గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నేను చూశానండి. ఆ క్యారెక్టర్ అంత బాగా చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అంత గొప్పగా ఆయన ఆ క్యారెక్టర్ చేశారు. శివాజీ రాజా గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా నేను నా స్ట్రగలింగ్ టైంలో, నేను స్ట్రగుల్ అవుతూ అవకాశాల కోసం తిరుగుతున్న టైంలో నాలో ఉన్న రైటర్ని గుర్తించి సంబరాల రాంబాబు అనేటువంటి సీరియల్కి నా చేత రాయించారండి శివాజీ రాజా గారు. ఆ సీరియల్కి నాకు మంచి పేరు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ అనేవి నా చేత రాయించేవారు, నాకు మంచి పేరు వచ్చింది.
నేను సినిమా ఇండస్ట్రీకి రావటానికి నాకు దోహదపడినటువంటి వర్క్స్లో సమరాల రాంబాబు కూడా ఒకటి. ఆ విషయంలో శివాజీ రాజా గారికి నేను లైఫ్ లాంగ్ నేను కృతజ్ఞతగా ఉంటానండి. అలాగే మనోజ్ గారు కాంబినేషన్లో నేను ఒక సినిమా చేయాల్సింది, అది ఎందుకు అది మిస్ అయింది. ఇంకో సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే ఒక డైలాగ్ రైటర్ కండి, ఒక అద్భుతంగా డైలాగ్ చెప్పేవాడు ఆర్టిస్టు, ఆ హీరో డైలాగ్ చెప్పే హీరో కనిపిస్తే ఒక రకమైన పూరకం వచ్చేస్తుంది, రాయాలనిపిస్తుంది. ఇప్పుడు మోహన్ బాబు గారికి డైలాగ్ రాయటం అనేది అదృష్టం. ఎందుకంటే అది మామూలు డైలాగు, ఇంకో ఆర్టిస్ట్ చెప్తే ఇది మామూలు డైలాగు, నీ పేరేంటి అనే డైలాగ్ కూడా క్లాప్స్ పడేలాగా చెప్పగలిగినటువంటి మహానటుడు మోహన్ బాబు గారు. నీ పేరేంటి అనే డైలాగ్ ఏముందండి, అది చాలా మామూలు డైలాగ్ కదా, నీ పేరేంటి అనేది, దానికి కూడా క్లాప్స్ పడతాయా? మోహన్ బాబు గారు చెప్తే పడతాయి. దానికి ఉదాహరణగా నేను కొన్ని 100 డైలాగ్స్ చెప్పగలను, దానికోసం సపరేట్గా నాకు స్టేజ్ ఇస్తే కొన్ని 100 డైలాగులు. మామూలుగా అది ఏంటి ఈ డైలాగ్ కూడా క్లాప్స్ పడతాయా? మోహన్ బాబు గారు చెప్తే పడతాయని నిరూపించే డైలాగ్స్ అని చెప్పగలను. ముందుగా మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన నా అన్న మంచు మనోజ్ గారికి, మంచు మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ నించొని మాట్లాడుతున్నానంటే దానికి ఒక 5 కారణాలు ఉన్నాయండి. అది జస్ట్ ఒక 5 నిమిషాలు టపటపా చెప్పేస్తాను మీకు, అది చెప్పేసి ఆపేస్తా. ఫస్ట్ కారణం, ఒక వ్యక్తి కళ 60 ఏళ్ళగా తప్పించాడు ఆయన. 30 ఏళ్ళు ఆయన అవుదాం అనుకున్నాడు, కాలేకపోయాడు. ఆ తర్వాత ఇంకో 30 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళినా నా కొడుకుని యాక్టర్ని చేస్తా అని తిరిగేవాడు. తదాస్తు దేవులు విన్నారేమో, హోప్ఫుల్లీ అయ్యానని అనుకుంటున్నా. అక్కడ ఆడియన్స్లో కూర్చొని చూస్తున్నారు మా నాన్న అక్కడ. థ్యాంక్ యూ నాన్న ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇంకా రెండో కారణం వస్తే, అందరు చెప్తున్నట్టు ఒక 2 years కష్టం అందరం పడ్డామండి, ఒక్కడిని కాదు ప్రతి ఒక్కరు పడుతూనే ఉన్నాం. కానీ ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పడుతూ ఉంటారు కదా, 1 year 2 years 6 ప్యాక్లు 8 ప్యాక్ల కోసం. నాకు సినిమా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక 5 సినిమాలకు రావాల్సిన ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ సినిమాకే వచ్చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి ఇప్పుడు మీరు చూసారు టీజర్, ఈ రేంజ్ అవుట్పుట్ వచ్చిందంటే నా ఒక్కడి వల్ల కాదు, ఇక్కడ నించున్న ప్రతి ఒక్కరి వల్ల. స్టార్టింగ్ విత్ మా డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గారు కానీ, టెర్రిఫిక్ రైటింగ్. అసలు నేను కొన్నిసార్లు ఆయన ఏంటంటే నాకు తెలియదు, నేను వర్క్ చేసిన 2-3 రైటర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే రాసి పంపించేసేవాళ్ళు. కానీ సాయిమాధవ్ బుర్రా గారు మాత్రం ఫోన్లో రికార్డ్ చేసి ఒక్కొక్క యాక్టర్ ఎలా రియాక్ట్ అవ్వాలా అని కూడా రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. సో యాక్ట్ చేసే నాకు చాలా ఈజీ అయ్యేది అక్కడ సెట్లో. అండ్ ఇంకొస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ వేక్ సాగర్ గారు టెర్రిఫిక్ మ్యూజిక్ ఇచ్చారు. యూల్ గెట్ టు నో. తొందరలో సాంగ్స్ అన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాము. మా డిఓపి గారు సిద్ధార్థ్ గారు కానీ ఎక్స్ట్రాడినరీ విజువల్స్. తొందరలో ఎక్కడికో వెళ్ళబోతున్నారు మీరు, నో డౌట్ దానిలో. ఇంకా యాక్టర్స్కి వస్తే శివాజీ రాజా గారు కానివ్వండి, హర్ష గారు కానివ్వండి, అండ్ దర్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ హూ సపోర్టెడ్ వెరీ వెల్. మా స్క్రీన్ ప్లే రైటర్ విశ్వజిత్ కానివ్వండి, హీ హాజ్ డన్ టెరిఫిక్ జాబ్, డీటెయిల్డ్ స్క్రీన్ ప్లే రాశారు. సో మీ ఇద్దరం ఐఎమ్ MBA గ్రాడ్స్ అక్కడ. సో అప్పటి నుంచి సినిమా పిచ్ బాగా ఉండేది మాకు. అండ్ మా క్రియేటివ్ టీమ్ ఫణి గారు, జానక్ గారు, సో దే హ్యావ్ పుట్ ఇమ్మెన్స్ ఎఫర్ట్ ఇన్ టు ద ఫిలిం అండి. సో వీళ్ళందరూ కలిపితేనే మా సినిమా ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఫైనల్గా మా పెద్ద ఆయన గురించి మాట్లాడాలి, మా చోటకే ప్రసాద్ గారు. నాకు ఈ 2 ఏళ్లలో ఎక్కడ స్ట్రక్ అయినా, ఎక్కడ ఆగినా నేను చేసే ఫస్ట్ కాల్ చోటకే ప్రసాద్. చేయొచ్చన్న, ఏం చేసినా చెప్తారు. అసలు అంటే అసలు ఎడిటర్ అనేవాళ్ళు సెకండ్ డైరెక్టర్ అంటారు. సో ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దానికి. సో ఎడిటింగ్ ఒక్కటే కాదు, స్టోరీ దగ్గర నుంచి సెట్ ప్రాపర్టీస్ ఎట్లా ఉండాలి, ఎలా పెడదాం అక్కడ దగ్గర నుంచి ఫైనల్ ఇప్పుడు మిక్సింగ్ దాకా ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ బీన్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.